Hi viewers, State Bank of India released Apprentice Notification 2026. Online application start from 19th May 2026. Last date June 8, 2026. ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఈ పేజ్ ఓపెన్ చేయగానే మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఇది క్లిక్ చేసేసి మనం రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఫోన్కి ఒక ఐడి ఒక పాస్వర్డ్ వస్తుందండి. వెంటనే మీరు ఈ అప్లికేషన్ చేసేసారు అనుకోండి, ఇట్లా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. లేదు మీరు తర్వాత చేసారంటే ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు వచ్చిన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ లాగిన్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మన నేము ఫస్ట్ నేమ్, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, సెకండ్ మిడిల్ నేము కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. ఇక్కడ ఇది మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన కంప్లీట్ నేమ్ వస్తుందండి. తర్వాత మన మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ కోడ్ ఉంది కదా, ఇది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్, ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ మన ఏదైతే మీరు నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి సెండ్ ఓటీపీ అంటే ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మెయిల్కి కూడా అట్లనే సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి ఈ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో ఎంత అంటే 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనం లైవ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు సిస్టంలో చేసినంటే డైరెక్ట్ క్యాప్చర్ ద ఫోటో అంటే లైవ్ ఫోటో తీసేసుకుంటుంది. లేదు మీరు ఫోన్లో ఈ అప్లికేషన్ చేసుకున్నారు అంటే ఈ స్కానర్ని స్కాన్ చేసేసి అక్కడ మీరు లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేసేసి నెక్స్ట్ సైన్ కూడా అప్లోడ్ చేయాలి. సైన్ క్యాపిటల్ లెటర్స్ కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్లో ఉండదు. మీరు నార్మల్ సైన్ ఎట్లా చేస్తారో అట్లా సైన్ చేసేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మన లాంగ్వేజ్, మనకు తెలిసిన లాంగ్వేజెస్ గురించి ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈ 3 లాంగ్వేజెస్ తెలిసినాయి అనుకో, రీడ్, రైట్, స్పీక్, చదవడము, రాయడము, మాట్లాడడం వచ్చింది అనుకోండి ఎస్ అని పెట్టండి. ఒకవేళ రాలేదనుకోండి నో అని పెట్టేసండి. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రైటింగ్, ఒక పేపర్లో కొంచెం హ్యాండ్ రైటింగ్ రాసేసి అది కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్, మన డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. మన స్టేట్, ఇక్కడ స్టేట్ ఏ స్టేట్ అయితే మీ స్టేట్ని క్లిక్ చేయాలి. తర్వాత మీ స్టేట్లో ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్. నెక్స్ట్ మీకు పేపర్లో ఏ లాంగ్వేజ్లో పేపర్ రావాలనుకుంటారో ఆ లాంగ్వేజ్. నెక్స్ట్ మీ డిస్టిక్స్, ఏ డిస్టిక్స్లో ఎక్కడెక్కడ రావాలనుకుంటారు. ఫస్ట్ మీ డిస్టిక్ మెన్షన్ చేయాలి. తర్వాత మీ నియర్ బై 2 డిస్టిక్స్ మెన్షన్ చేయాలి. మీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఇంకా ఓబీసీ సబ్ కేటగిరీని కూడా ఇక్కడ పెట్టేసి. మీకు ఏదైనా డిజబిలిటీ ఉందనుకోండి, మీ డిజబిలిటీ ఏ ఉంటే ఎస్ అని క్లిక్ చేసి దాని ఏ టైపు, దాని సబ్ టైప్ ఏంటి అని దాన్ని కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ లేదంటే నో క్లిక్ చేసి ఇదంతా ఏమి ఇవ్వాల్సింది ఏమి ఉండదండి. నెక్స్ట్ మన ఇక్కడ ఎన్ఏపిఎస్ అనే ఒక ఎన్ఏపిఎస్ ఉంది కదా, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్. ఈ స్కీమ్లో మీరు రిజిస్టర్ అయ్యిరానంటే ఇక్కడ మేము కింద ఒక లింక్ ఇస్తాము, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు అలా రిజిస్టర్ అయితే మీకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ నేషనాలిటీ ఇండియన్, తర్వాత మీ స్టేట్, ఎగ్జామ్ ఎక్కడ పడాలనుకుంటారు అది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. డేట్, మంత్, ఇయర్, డేట్ ఆఫ్ బర్త్, కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ మీరు జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఒకవేళ మీకు ట్విన్ ఉందనుకోండి, ఆ ట్విన్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని. ఉంటే వాళ్ళ మెయిల్ ఏంటి, వాళ్ళ నేమ్ ఏంటి, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, మీ ఫాదర్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్, మీ మదర్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్, మీరు మ్యారీడ్ అయిందనుకో మీ హస్బెండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అట్లా ఇవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్, ఇక్కడ అడ్రస్ ఇవ్వాలండి. పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. ఒకవేళ మీరు మీ పర్మనెంట్ అడ్రస్లోనే ఉంటే రెండవ సేమ్ ఇవ్వాలి. లేదు పర్మనెంట్ అడ్రస్ వేరు, టెంపరీ అడ్రస్ వేరు అంటే సపరేట్గా అడ్రస్ ఇవ్వాలి.
ఎస్సీ ఎస్టీలకు ఫీజు ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఫీజు ఏం ఉండదు, చేయాల్సింది ఏమి ఉండదు. ఒకవేళ ఓసీ బీసీ అయిందనుకో ఇక్కడ మీరు ఫీజు ఎంత పే చేయాలని ఇక్కడ ఉంటుంది, మీరు పేమెంట్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్, మన స్టడీ డీటెయిల్స్, మీ డిగ్రీనా, మీ సబ్జెక్ట్ ఏంటి, తర్వాత యూనివర్సిటీ ఏది, మీ పాసింగ్ ఇయర్ ఏంటి, మళ్ళీ మార్క్స్, మీ సిజిపి ఏంటి, గ్రేడ్ ఏంటి, అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన మళ్ళీ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఆ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఉంది కదా, అది ఇక్కడ అప్లోడ్ చేసి ఈ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే సబ్మిట్ వస్తుంది, సబ్మిట్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ ప్రింట్ తీసేస్తాం.